అవకాశం ఇచ్చిన మీకు అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం సార్. మీరు నిన్న సూచించిన ఈహా గురించి మెయిల్ పెట్టడం జరిగింది, దానికి ఒక మెసేజ్ వచ్చింది సార్. అది కూడా ఇప్పుడు వచ్చిన న్యూస్ లెటర్ కూడా తెలుగులో అనువదించి రెడీగా ఉన్నా సార్, అది కూడా వివరిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన న్యూస్ లెటర్ ఏంటంటే, మనమంతా కలిసి ఎదుగుదామా, తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి ఒకరికొకరు మద్దతు ఇస్తున్న మా మొత్తం సముదాయానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా శక్తి మరియు దృష్టి మాకు ముందుకెళ్లే బలాన్ని ఇస్తున్నాయి. మరింత ధైర్యంగా, నిర్ణయాత్మకంగా ఉంది. మన ఉపసంహరణ వ్యవస్థ, విత్డ్రా సిస్టమ్ పురోగతిని మీతో పంచుకోవడం మాకు ఆనందంగా ఉంది. వినియోగదారు పరీక్ష దశ బాగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అందిన అభిప్రాయాలు అమూల్యంగా ఉన్నాయి. ఈ వ్యవస్థను సురక్షితంగా, సులభంగా ఉపయోగించదగినట్లుగా రూపుదిద్దడంలో సహాయపడుతున్న ప్రతి వినియోగదారునికి మేము మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ రోజు నుంచి మరింత మంది వినియోగదారులు ఈ పరీక్ష దశలో పాల్గొనడానికి ఆహ్వానించబడతారు. వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో మీ అభిప్రాయాలు కీలకమైనవే. ఇది వినియోగదారులకు స్నేహపూర్వకంగా, సురక్షితంగా ఉండేలా చూసేందుకు మరియు మీరు సంపాదించిన కమిషన్లను ధైర్యంగా ఉపసంహరించుకునే అవకాశాన్ని కల్పించేందుకు ఇది అవసరం. తక్షణ గుర్తు: మీరు సంపాదించిన కమిషన్లు ఉపసంహరించుకోవడానికి మీ వయస్సు ధృవీకరణ పూర్తి చేయాలి. ఇది మాకు చట్టబద్ధత మరియు సెక్యూరిటీ కోసం అవసరం. ఈ మే నెల చిరస్మరణీయంగా మార్చినందుకు ధన్యవాదాలు. ఈ ఉత్సాహాన్ని జూన్ మరియు భవిష్యత్తుకు కొనసాగిద్దాం. అది సార్ ఈరోజు వచ్చిన న్యూస్ లెటర్. నెక్స్ట్ ఈహా గురించి మనం అప్లై చేయడం జరిగింది సార్. దానికోసం అతను క్లారిటీ ఇచ్చాడు. ఈహా వినియోగదారులపై ఉన్న ప్రశ్నకు సంబంధించి ఇది ఇప్పటికే జరిగిపోయిందని మేము ధృవీకరించగలుగుతున్నాం. సెప్టెంబర్ 27 నుండి నవంబర్ 17 మధ్యలో తమ ఈహా ఖాతాలను యాక్టివేట్ చేసిన అన్ని వినియోగదారులను టెర్రాకాస్లోనికి ఆహ్వానించాం మరియు వారి ఖాతాలు విజయవంతంగా బదిలీ అయ్యాయి. ఏవైనా వ్యక్తులు కనిపించకపోతే, అంటే వారు నవంబర్ 17 నాటికి యాక్టివేట్ చేసిన ఈహా వినియోగదారుల జాబితాలో లేరన్నమాట. మీ టెర్రాకాస్ లింక్ ద్వారా నేరుగా రిజిస్టర్ అయిన వినియోగదారులు, అంటే వారికి రిజిస్ట్రేషన్ సక్రమంగా పూర్తయితే మీ ఖాతాల్లో తక్షణమే కనిపిస్తారు. మీ ఇదే సార్ ఈహాకు సంబంధించి. నెక్స్ట్ మనకి ఒక సమాచారం అయితే ఇచ్చింది సార్ నిన్న మనం పెట్టిన మన గ్రూప్స్ గురించి. దానికోసం కూడా మనకు ఒక చిన్న క్లారిటీ ఇచ్చింది సార్. ఇతరులను సరైన సమాచారం ఇవ్వడంలో సమయము మరియు శ్రమను పెట్టే వ్యక్తులను గుర్తించాలనే మా ఆకాంక్ష ఉంది. ఈ విషయంలో మేము త్వరలో మీతో పంచుకునేలా ఆసక్తికర అభివృద్ధులు జరుగుతున్నాయి. అంటే మనం ఏదైతే మనం గ్రూప్స్ పెట్టామో, వీళ్ళు మీటింగ్ పెడుతున్నామో అనే విషయం మీద మేనేజ్మెంట్ అనేది చర్చలు జరుగుతుంది సార్. దీని గురించి మనకు మంచి రిజల్ట్ అయితే ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అయితే ఇచ్చారు సార్. అది సార్. ఓకే సార్. అంటే కష్టపడే వాళ్ళకి కష్టైపోయి అన్నట్టుగా కష్టానికి తగ్గ ఫలితాన్ని, ఇది ఫైనాన్షియల్ సపోర్టే అక్కర్లేదండి, గుర్తించి చిన్న కంగ్రాట్స్, చిన్న థ్యాంక్స్ తెలియజేసిన అది మనకి కొండంత అండ. కంపెనీ ఖచ్చితంగా లీడర్స్కి మనం ఊహించలేమది. కంపెనీని డెవలప్ చేయడం కోసం కంకణం కట్టుకున్న ప్రతి లీడర్ని కంపెనీ ఎలా సన్మానించుకుంటుంది, ఎలా గౌరవించుకుంటుంది అనేది మన ఊహకు అందదు సార్. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని, ఇంత పెద్ద ఎక్కడో యూరోప్లో ఉన్న ప్రాజెక్ట్ని ఇండియాలో ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి మనం ఇటు ఈస్ట్ గోదావరి ఎడ్జ్లో నేను, మన్యం ఎడ్జ్లో ఆయన, మరి మిగిలిన ఏరియాలో ఉన్న అనేక మంది లీడర్స్ పడుతున్న శ్రమ అది వర్ణనాతీతం.
సుమారుగా 1 year నుంచి కంటిన్యూస్గా డే అండ్ నైట్ అని లేకుండా వేలాది మంది టీమ్స్ తయారు చేస్తున్న ప్రతి లీడర్ని కంపెనీ గుర్తిస్తుంది. గుర్తించకపోతే మనమే లిస్ట్ అవుట్ చేసి ఎవరెవరు ఎంత కష్టపడ్డారు, ఎంత శ్రమ పడ్డారు, ఎంత మందిని డైరెక్ట్ చేసుకున్నారు. డైరెక్ట్ తెలిసిపోద్ది, కంపెనీ తెలిసిపోద్ది. డైరెక్ట్ 3 levels కదా, అది పెద్ద కష్టం కాదు. మరి అటువంటి కంపెనీని ఎక్కడో ఇండియాలో ఎక్కడో మారుమూల ఇచ్చుమించుగా సౌత్ ఇండియా మారుమూలలో ఉన్న మనం పట్లు మాణిక్యాల్లాగా ఇక్కడి నుంచి యూరోపియన్ కంట్రీలకి మన సత్తా ఏంటో, మన బలం ఏంటో చూపించి మరి చక్కగా మూర్తి గారి సహకారంతో ఇది మేము చేస్తున్నది, మా శ్రమ ఇది, మా కష్టం ఇది. మా టెలిగ్రామ్లో మేము ఇన్ని నెలల నుంచి కంటిన్యూస్గా మీటింగ్ చేస్తున్నాం అనే విషయం మరి మీటింగ్ గురించి చెప్పడం, మూర్తి గారు చెప్పడం చిన్న విషయం కాదు. ఇది ఇమీడియట్గా కంపెనీ రెస్పాండ్ అయిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈహా నుంచి యాడింగ్ అనేది కరెక్ట్ కాదు సార్. మనకి మరి ఎక్కడ ప్రాబ్లం ఎక్కడుందో తెలియదు. అది ఒకసారి మళ్ళీ నేను మీకు పర్సనల్గా మాట్లాడతాను. అప్పుడు దాన్ని బట్టి మీరు పర్సనల్గా మెయిల్ పెడతారు. కానీ చాలామంది లీడర్స్కి కలవలేదు సార్, టీమ్స్ కలవలేదు. అంటే మీరు కొత్తవారు కాబట్టి మీకు ఆ ఇబ్బంది లేదు, ఆ సమస్య లేదు. ఈహా స్టార్టింగ్లో రెఫరల్ పంపించి చాలామంది లీడర్స్ని ఇన్వైట్ చేసాం. ఆ రెఫరల్ ద్వారా చాలామంది జాయిన్ అయ్యారు, వందలాది మంది జాయిన్ అయ్యారు. వందలాది మందిలో పదుల సంఖ్యలో వేలాది మంది టీమ్స్ చేశారు. అది కలవలేదు సార్. నాకే కలవలేదు. చాలామంది పక్కన పెడతాం. నేను ఎవరికి ఫోన్ చేసినా కలవలేదు సార్. మా సీనియర్కే నా టీం కలవలేదు. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది కొంచెం సుదీర్ఘంగా నేను మీకు వివరిస్తాను. దాన్ని బట్టి అందరి ఎవరికైతే కలవలేదో వాళ్ళ మెయిల్స్ తీసుకున్నాం. లేదు ఒక మ్యాటర్ ప్రిపేర్ చేద్దరు, కానీ దాన్ని యూనివర్సల్గా కలవని వాళ్ళందరూ పెడితే బల్క్ అంటే ఎక్కువ మందికి ప్రాబ్లం ఉంది. కాబట్టి ఈహా స్టార్టింగ్లో రెఫరల్ పంపించి చాలామంది లీడర్స్ని ఇన్వైట్ చేసాం. ఆ రెఫరల్ ద్వారా చాలామంది జాయిన్ అయ్యారు, వందలాది మంది జాయిన్ అయ్యారు. వందలాది మందిలో పదుల సంఖ్యలో వేలాది మంది టీమ్స్ చేశారు. అది కలవలేదు సార్. నాకే కలవలేదు. చాలామంది పక్కన పెడతాం. నేను ఎవరికి ఫోన్ చేసినా కలవలేదు సార్. మా సీనియర్కే నా టీం కలవలేదు. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది కొంచెం సుదీర్ఘంగా నేను మీకు వివరిస్తాను. దాన్ని బట్టి అందరి ఎవరికైతే కలవలేదో వాళ్ళ మెయిల్స్ తీసుకున్నాం. లేదు ఒక మ్యాటర్ ప్రిపేర్ చేద్దరు, కానీ దాన్ని యూనివర్సల్గా కలవని వాళ్ళందరూ పెడితే బల్క్ అంటే ఎక్కువ మందికి ప్రాబ్లం ఉంది. కాబట్టి